మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి ఆందోళనకు దిగింది. మానుకోటలో రైలు రోకో చేశారు నేతలు. ప్రజలు శాతవాహన ఎక్స్ప్రెస్ ను అడ్డుకున్నారు. రైలు పట్టాలపై కూర్చొని ప్రజలు నిరసనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని పట్టాలపై నుంచి తొలగించారు. అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈ బంద్ అప్డేట్స్ ఏంటి? కొత్త జిల్లాల ప్రతిపాదనకు శ్రీకారం చుట్టడంతో అన్ని ప్రాంతాల్లో కూడా తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. వరంగల్ జిల్లాలో కూడా ఇటు మహబూబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ లో ఉన్నాం. మహబూబాబాద్ లో గత కొన్ని రోజులుగా కూడా జేఏసీగా ఏర్పడి ఇటు ప్రజా సంఘాలు, ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమయ్యాయి. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా 100 రోజుల పాటు కూడా ఇక్కడ నిరాహార దీక్షలు కూడా కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జిల్లాల ప్రకటన చేస్తారు అన్న వార్తల నేపథ్యంలో మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అన్ని జేఏసీ పార్టీలకు సంబంధించి 2 రోజుల క్రితం 48 గంటల బంద్కు పిలుపునివ్వడం, ఈ రోజు రైలు రోకోకు పిలుపునిచ్చింది జేఏసీ. దీంట్లో కూడా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా మహబూబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రైన్లకు సంబంధించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం శాతవాహన ఎక్స్ప్రెస్ ను కూడా దాదాపు మహబూబాద్ రైల్వే స్టేషన్ లో 15 నిమిషాల పాటు కూడా జేఏసీ నేతలు అడ్డుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొంతమంది జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో మహబూబాద్ రైల్వే స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి రోల్ ఈ మహబూబాద్ రైల్వే స్టేషన్ పోషించాలని చెప్పొచ్చు. అప్పట్లో కూడా జగన్ రాకను అడ్డుకునే సందర్భంలో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ఇప్పుడు జిల్లా కేంద్రం కోసం జరుగుతున్నటువంటి దాంతో మరోసారి రైల్వే స్టేషన్ నుంచే తమ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని జేఏసీ నేతలు చెప్తున్నారు. మనతో పాటు కూడా జేఏసీ నేతలు ఉన్నారు. చెప్పండి, అంటే మహబూబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి మీరు ఆ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సీఎస్ ఆధ్వర్యంలో కూడా కమిటీ కూడా ఉంది కదా. మేము పూర్తిగా దాదాపు ఈ అంతకుముందు మలిదశ ఉద్యమంలో దాదాపు అన్ని చీఫ్ సెక్రటరీ గారిని కానివ్వండి, డిప్యూటీ సీఎం గారిని కానివ్వండి, రేమండ్ పీటర్ గారిని కానివ్వండి, ఇంకా కేటీఆర్ గారు కానీ అందరినీ జేఏసీ మరియు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలిసినాము. వారికి మా యొక్క సమస్యల్ని, మా యొక్క పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ మహబూబాద్ ను కూడా విన్నవించినాము. దయచేసి దయామయుడైన మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేసేది ఒకటే, యూపీఏ ప్రభుత్వంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే 3 జిల్లాలు, కేవలం 3 జిల్లాల ప్రతిపాదన ఉన్నప్పుడే మంచిర్యాల, మహబూబాద్, ఇంకా గుంటూరులో ఇంకో పల్నాడు అనేది వచ్చింది. ఈ రోజు 25 జిల్లాలు చేసుకుంటూ మహబూబాద్ చేయకపోతే మహబూబాద్ ప్రజలు చాలా క్షోభపడతారు. కాబట్టి దయామయులైన మీరు తప్పనిసరిగా మహబూబాద్ ను జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే అన్ని విధాల సౌకర్యాలు ఉన్న మహబూబాద్ ఈ రోజు ప్రతి ఖనిజ సంపద కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏ విధంగానైనా ఇప్పుడు జియోగ్రఫికల్ కానివ్వండి, జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి కానివ్వండి, వరంగల్ జిల్లా నుంచి కానీ దూరంగా ఉండి ఈ రోజు 4-5 కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ గా ఉండే మహబూబాద్ తప్పనిసరిగా జిల్లా చేయాలని ఈ యొక్క కేసీఆర్ గారిని విన్నవించుకుంటున్నాం. అయితే జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాలను జిల్లాలు చేస్తామని ఊహాగానాలు వస్తున్నాయి. జనగామలో కూడా మహబూబాద్ ను కలుపుతారని, అంటే జనగామలో కలిపితే ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా, లేదా మహబూబాద్ కు సంబంధించి జిల్లాగా చేయాలని ఏ ప్రాతిపదికన మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం వాస్తవంగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గతంలోనే మేము జేఏసీ పక్షాన చెప్పినాం, ఒక చీఫ్ జస్టిస్ రిటైర్డ్ వ్యక్తి చేత ఒక అధ్యయన కమిటీని వేయండి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి జిల్లాలు ఏ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయాలనేది అధ్యయనం చేయండి అని చెప్పాం. భౌగోళికత, తర్వాత అక్కడ ప్రజల యొక్క జీవన విధానము, ఆర్థిక సామాజిక నేపథ్యము, అక్కడ విద్యా వైద్యపరమైన సాగు నీటిపారుదల సమస్యల మీద అధ్యయనం చేస్తే ఒక జిల్లాల ఏర్పాటు అనేది శాస్త్రీయంగా ఉండేది. కానీ సీఎం గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవాళ నిజంగా కూడా మానుకోట జనగాంలో కలుతుంది అనేటువంటి క్షోభ ఇక్కడ ప్రజల్లో. ఎందుకంటే 2 జిల్లాలు, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా 2 జిల్లాలు దాటిపోయేటువంటి సుదీర్ఘంగా ఉంది. అంతేకాకుండా వరంగల్ జిల్లానే మాకు 120 కిలోమీటర్ల పైచిలకు దూరం ఉందని మేము మొత్తుకుంటా ఉంటే, ఇక్కడ నిజాం కాలం నుంచి
ప్రత్యేకమైనటువంటి పరిపాలనా కేంద్రంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను పరిపాలనా కేంద్రంగా ఉండి రెవెన్యూ మండలాలుగా 16 మండలాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతంలో కలపడం అంటే ఇక్కడ అస్తిత్వాన్ని కూలదోయడమే, ఇక్కడ ప్రజల యొక్క మనోవాంఛన అంచివేయడే. ఒక ప్రజాస్వామికంగా ఇవాళ ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా మానుకోట చరిత్రను తిరగరాసింది. జగన్ ప్రతిఘటన తిప్పికొట్టడంలో అసలు మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆకాంక్షకు ఇక్కడ ప్రజలు ఉద్యమించారు. అటువంటిది ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఇవాళ అందుకనే ఉద్యమంలో భాగస్తులై అడుగుతా ఉన్నది ప్రభుత్వాన్ని. అయ్యా ముఖ్యమంత్రి గారు అన్ని వారాలు అందరికీ ఇస్తా ఉన్నారు, మా మానుకోటకు మేము ఇంత ప్రతిఘటన చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు ఇంత కృషి చేసినాం, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ల పాలై ఇక్కడ చాలా మంది లంబాడి సోదరులు కూడా మరణించడం జరిగింది. అందుకే దయచేసి మా ఆకాంక్షలు గౌరవించండి. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను అణిచివేయకుండా తక్షణమే బేషరతుగా ఇక్కడ ప్రజల మనోవాంఛ ప్రకారం మా మానుకోటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తాం, లేకపోతే ఉద్యమ బాట పడతాం. చెప్పండి, అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గత ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష ఒక భాగం అయితే, మరో భాగం ఇదే మహబూబాద్ రైల్వే స్టేషన్, ఇదే మహబూబాద్ మానుకోట ప్రజలు గత 5 సంవత్సరాల క్రితం ఇదే మే నెలలో 28 మే 2010లో సమైక్యవాది సీమాంధ్ర పెట్టుబడిదారైనటువంటి జగన్ అడ్డుకున్నాము. అదే మళ్ళీ చెప్తున్నాం సార్, మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కేసీఆర్ గారి మీద. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఈ మానుకోటను మళ్ళీ వచ్చే ఈ 10 రోజుల్లో మే 28వ తేదీన ఖచ్చితంగా జిల్లా ప్రకటిస్తారని మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. మొత్తానికి మహబూబాద్ లో పొద్దున్న నుంచి కూడా ఇక్కడ జేఏసీ నేతలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు, ఇటు అధికార పక్షానికి సంబంధించిన టీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రైళ్లను అడ్డుకోవడంతో పాటు తమ ఆకాంక్షను ప్రభుత్వానికి విన్నవించుకునే విధంగా కూడా కార్యాచరణ చేపడుతున్నాం. గతంలో ఎప్పుడో ఇక్కడ మహబూబాద్ను జిల్లాగా చేయాలనేది ప్రతిపాదనలు దశాబ్ద కాలం క్రితమే ఉన్నాయి. వాటన్నింటినీ మరోసారి పరిగణనలో ప్రభుత్వం తీసుకోవాలి. కొత్త జిల్లాల ప్రకటనలో వచ్చే దాంట్లో ఏదైతే జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారో అందులో మహబూబాద్ ను కూడా చేర్చాలంటూ కూడా మహబూబాద్ కు సంబంధించిన వాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. యశోద. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.